మొన్న 3 days బ్యాక్ మా టీం అంతా కూడా కూర్చున్నప్పుడు పబ్లిసిటీ తక్కువ ఉంది, నువ్వేమో కాపీ మీద ఉంటున్నావు, కాపీ రెడీ చేస్తూ ఉన్నావు, పబ్లిసిటీ తగ్గుతుంది, హెవీ కాంపిటీషన్ ఉంది, ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నాకు ఒక్కటే ధైర్యం, ఎప్పుడు నా లైఫ్లో ఒకడు ఉన్నాడు. నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం అతను వచ్చి నిలబడతాడు. నేను అది అడగక్కర్లేదు కూడా. చాలామంది ఏంటంటే అతన్ని అడగండి అంటున్నారు. నేను అడగట్లా. డైలాగ్స్ కూడా పడుతున్నాయి. ఏమని? లేదు వీళ్ళిద్దరికి ఏదో గ్యాప్ వచ్చింది, ఈయన ఆయనతో సరిగ్గా ఉండట్లేదు, ఆయన ఈయనతో సరిగ్గా ఉండట్లేదు, ఇవన్నీ డైలాగ్స్ పడతానే ఉన్నాయి, నాకు వినబడతానే ఉన్నాయి. కానీ నాకు తెలుసు, నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరు నన్ను గుర్తుపడతారు. ఒకటి మా అమ్మ, రెండు నా స్నేహితుడు బన్నీ. నేను కమ్యూనికేట్ చేయక్కర్లేదు, నేను అడగక్కర్లేదు. నాకు అవసరం ఉంది అంటే అతను వచ్చి నిలబడతాడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈరోజు 11 గంటలకి తన ట్విట్టర్ హ్యాండిల్ ఎంత స్పెషల్గా తను చూసుకుంటాడో నాకు తెలుసు. అది చాలా తను కనెక్ట్ అయితే తప్పితే ఆ హ్యాండిల్ వేయడు. అట్లాంటిది నేను ఒక్క మాట అడగలేదు, ఏం అడగలేదు. వీడికి ఇప్పుడు అవసరం అనేది ఎక్కడో ఆయన మనసులో తట్టింది, ఆయన వేసాడు అంతే. 7 లక్షల వ్యూస్ ఈరోజు. అదేవిధంగా ఆయన ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే 7 లక్షల ఇంచుమించు 6,50,000 వ్యూస్. ఇందాక నేను చూస్తుంటే ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి, ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నా లైఫ్లో అయితే అది బన్నీ గారు.